హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మల్కా శ్రీను వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్నాం మరొక వీడియోలో అద్భుతమైన జోలాపూర్ రిజర్వాయర్. మళ్ళీ ఎక్కడికో బయలుదేరడానికి ఆసక్తిగా చూస్తున్న మీకు ఒక అద్భుతమైన వీడియో రూపంలో ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందు ఉంటాను మరో నిమిషంలో. ఎప్పటిలాగైతే మా గ్యాంగ్ మళ్ళీ హల్చల్ చేయబోతుంది మరికొద్ది క్షణంలో ఒక అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాంతానికి. ఈ ప్రయాణం అయితే మమ్మల్ని ఎంతగానో ఉల్లాసపరిచింది. చుట్టుపక్కల వాతావరణం కానీ, బైక్ మీద వెళ్తుంటే ఆ థ్రిల్ కానీ, సాయంత్రం పూట వర్షం పడే సమయంలో మనం చేస్తున్న జర్నీ అయితే అందంగా ఉంటే ఇంకా అద్భుతమైన ఫీల్ అయితే మనకు ఉంటుంది. డెఫినెట్గా నేనైతే అనుభూతి చెందుతూనే ఉన్నాను. మీకైతే ఒక ఇంపార్టెంట్ అండ్ వెరీ ఏన్షియంట్ హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ ప్లాంట్ కోసం అయితే నేను చెప్పబోతున్నాను. ఈ వీడియో వచ్చినప్పటికీ అద్భుతమైన వ్యూతో పాటు ఈ యొక్క టెక్నాలజీ డామ్ నిర్మించినటువంటి తీరు, ఇది ఎప్పుడు మొదలైంది, ఎన్నో సంవత్సరాలు కట్టారు, ఇంజనీర్ల యొక్క అద్భుత సృష్టికి పెద్ద నిదర్శనమైన ఈ డ్యామ్ కోసం ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం మరియు ఒరిస్సా సమీపాన ఈ డ్యామ్ మరెక్కడో లేదు. ఇది విశాఖపట్నం జిల్లా నుంచి చూసుకుంటే 167 కిలోమీటర్లు వస్తుంది. అరకు వ్యాలీ నుంచి 60 కిలోమీటర్లు వస్తుంది. పాడేరు నుంచి అయితే 69 కిలోమీటర్లు వస్తుంది. ఈ యొక్క డ్యామ్ పేరే జోలాపూర్ రిజర్వాయర్. ఈ జోలాపూర్ రిజర్వాయర్కి ప్రాచీన చరిత్ర కలిగి ఉంది. ఇదైతే 1946వ సంవత్సరంలో మన స్వతంత్రం రాకముందే ఈ యొక్క డ్యామ్ను అయితే నిర్మించడం జరిగింది. 1955వ సంవత్సరంలో దీన్ని అందుబాటులోకి తెచ్చారు ఈ మన ఏపీ ప్రభుత్వం అండ్ ఒరిస్సా గవర్నమెంట్ 50-50%లా. ఈ డ్యామ్ అయితే కంప్లీట్గా 100 గ్రామాలకైతే వాటర్ సోర్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అలాగే 5 మెయిన్ పవర్ ప్రాజెక్టులకి వాటర్ని అందిస్తుంది. మాచ్కాన్, బలిమెల, అప్పల్ సీలేరు, లోవర్ సీలేరు, డొంకరాయ్ ప్రాజెక్టులకి పవర్ సప్లైలో ఇదొక ముఖ్య భాగంగా భూమిక వహిస్తుంది జోలాపూర్ రిజర్వాయర్. కానీ పవర్ ప్రాజెక్ట్ సంగతి పక్కనుంచుకుంటే ఇక్కడ ఉంటుంది వ్యూ చాలా అద్భుతంగా, పీస్ ఆఫ్ మైండ్కి చాలా దగ్గరగా, నా మనసుకైతే ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. దినేష్ అయితే అక్కడి నుంచి చేతులూపుతున్నాడు. ఓయ్ సినిమాలో చూపించినట్లుగా ఒకేసారి 2 రాష్ట్రాల్లో ఉండడం ఎలా అంటే ఇక్కడే సాధ్యమవుతుంది. ఇదైతే ఒరిస్సా కోరాపుట్ జిల్లాలో కూడా వస్తుంది. అప్పటి గవర్నమెంట్ 50-50%గా ఈ యొక్క పవర్ ప్లాంట్ని నిర్మించారు. మనకున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం మరియు విజయవాడ ప్రాంతానికి ఈ యొక్క డ్యామ్ ఆధారికంగా ఉన్నటువంటి 6 పవర్ ప్రాజెక్టుల కారణంగా ఏపీ జెన్కో నిర్వహిస్తున్నటువంటి పవర్ సప్లై అయితే మనకు ఆంధ్రప్రదేశ్లో వైజాగ్, విజయవాడకు అందిస్తుంది. అలాగే ఒరిస్సా జిల్లాలో కోరాపుట్, జైపూర్ జిల్లాలకు ఈ యొక్క పవర్ సప్లై అయితే ఈ ప్రాజెక్టు ద్వారా అందిస్తుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఉంటుంది, చాలా ఆసమ్గా ఉంటుంది. ఎంత బాగుంటుంది అంటే మనకు మనమే మైమర్చిపోతాం. ఎదురుగా కనిపిస్తున్న మేఘాలు, చుట్టూ కొండలు. ఆ లోపలికి డ్యామ్ లోపలికి వెళ్ళాలంటే అక్కడి నుంచి చిన్న రోడ్ అయితే ఉంటుంది. ఆ చిన్న రోడ్లో ప్రయాణం ఉంటుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. చిన్న రోడ్ ఎదురుగా ఏమైతే కనిపించదో ఈవిడెట్ సినిమాలో లొకేషన్ చూపించినట్లుగా ఆ వ్యూ అయితే డెఫినెట్గా ఉంటుంది. అక్కడికి మనం డ్యామ్ దగ్గరికి వెళ్ళాలంటే అట్లీస్ట్ 1 km అనేది మనం ప్రయాణం చేయాలి. మనం వచ్చేస్తున్నాం జోలాపూర్ రిజర్వాయర్. ఈ యొక్క రిజర్వాయర్ని మనం చాలా దగ్గరగా చూస్తున్నాం. ఈ యొక్క కట్టడం ఎలా ఉంటుంది, ఈ యొక్క పరిస్థితులు అప్పుడు ఏ పరిస్థితుల్లో కట్టారు, దీనికి ఎంతమంది ఉపాధి పొందుతున్నారు ఈ డ్యామ్ ద్వారా మనం చూస్తున్నాం. ఈ డ్యామ్ అయితే కనుక 200 ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది. లెంత్ వచ్చినప్పటికీ 1375 ఫీట్స్ అయితే ఉంటుంది. ఈ దాదాపు చూస్తే మనం వైజాగ్లో స్కై టవర్ పైనుంచి చూసినట్లయితే అనుభూతి అయితే అలాంటి అనుభూతి వస్తుంది. ఇక్కడ ఉన్న ప్రదేశం ఇది లోపలికి వే. ఈ వేలో అప్పుడు బ్రిటిషర్స్ కట్టినప్పుడు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వే అయితే ఉంటుంది. దీనికైతే తాళం ఎప్పుడు వేసే ఉంటుంది. మనం చూస్తున్నాం ఇక్కడైతే మేము వెళ్ళేటప్పటికి తాళం అయితే కంప్లీట్గా క్లోజ్ చేసి ఉంచారు. కానీ మేము పక్కనున్న దారి గుండా మేము వెళ్ళాం. అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంది డ్యామ్ మైకి చాలా అద్భుతంగా, ఆహ్లాదకరంగా, చాలా చాలా బాగుంది ఈ యొక్క డ్యామ్. అక్కడి నుంచి దూరంగా ఎవరో చేపలపై అయితే పడుతున్నారు. చేపలు అయితే కనుక ఇక్కడ మంచి చేపలు అయితే దొరుకుతాయి. కేజీ 300 నుంచి 400 అయితే ఉంటుంది డెఫినెట్గా ఈ జోలాపూర్ గ్రామంలో.
జాలాపూట్లో ఎంత ఫేమస్ అంటే పసుపు వ్యాపారం, పిప్పల వ్యాపారం ఇవన్నీ చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ పీపుల్స్ వచ్చేటప్పటికి ప్లెయిన్ ఏరియా పీపుల్స్ ఉంటారు, ట్రైబల్స్ ఉంటారు. వీళ్ళు భాష వచ్చేటప్పటికి ఒరిస్సా అండ్ ఆంధ్ర మాట్లాడతారు. ఇక్కడ చూస్తున్నాం టర్బైన్స్. ఈ టర్బైన్స్ గుండా అయితే కనుక ఇక్కడ ఫోటోలో చూసినట్లుగా అద్భుతంగా వాటర్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడంటే ఇది సమ్మర్లో చూడగలుగుతాం మనం. అప్పటి వరకు మాత్రం ఈ విధంగా వాటర్ మాత్రమే కిందకైతే పంపిస్తూ ఉంటారు. బ్రిడ్జ్ అంతా తిరిగి చూసి వచ్చిన తర్వాత మా స్నేహితులతో అయితే నేనైతే అలా డ్యాన్స్లోకి వెళ్ళిపోయాను. తర్వాత ముందుకు వచ్చేటప్పటికి మరో బ్రిడ్జ్ ఉంటుంది. అక్కడ నుంచి ఇది అయితే వాడుకలో అయితే ప్రజెంట్ అయితే లేదు. ఇది ఎందుకు వాడుతున్నారు అంటే దీన్ని ముందైతే ఈ బ్రిడ్జ్ అనే వాడుకలో ఉండేది. తర్వాత కంప్లీట్గా దీన్ని వాడడం అనేది మానేశారు. కానీ ఎక్కడి నుంచి ఉంటుంది, చెక్కిన రాలటువంటి శిల్పాల్లో ఉంటుంది. అక్కడైతే దూరంగా క్రికెట్ అయితే ఆడుతున్నారు. అక్కడ క్రికెట్ ఎలా ఆడుతున్నారో నాకైతే ఇప్పటికీ అర్థం లేదు. కానీ ఒక మంచి ప్రాజెక్ట్ అయితే మాత్రం మనం చూసాం, జాలాపూట్ రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ ద్వారా అనేక గ్రామాలకి ఈ యొక్క వాటర్ సోర్స్ అనేది అద్భుతంగా ఉంటుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా వేల కుటుంబాలు దీనిపైన ఆధారపడి ఉన్నాయి. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.